మన వెబ్‌సైట్ withchari.inలో మోడల్ టెస్ట్‌లు అంటే మాక్ టెస్టులు, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామినేషన్ పేపర్సు మొదలైనవి పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే మన వెబ్‌సైట్ లింక్‌ను క్రింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పూర్తిగా ఉచితం. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో గల సభ్య దేశాల సంఖ్య ఎంత? 193. 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడినప్పుడు మొత్తం 51 వ్యవస్థాపక సభ్య దేశాలు ఉండేవి. అయితే ప్రస్తుతం మొత్తం 193 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. 2011లో చేరిన దక్షిణ సూడాన్ ఇందులో సభ్యత్వం పొందిన చివరి దేశం. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించింది ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే 1905లో మహారాష్ట్రలోని పూణేలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు. దేశ సేవ కోసం భారతీయులను ఐక్యం చేయడం మరియు శిక్షణ ఇవ్వడం ఈ సొసైటీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ సుమారు 20 కోట్ల జనాభాతో భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇది భారతదేశ మొత్తం జనాభాలో 16.5%. దీని తర్వాత మహారాష్ట్ర రెండవ స్థానంలో, బీహార్ మూడవ స్థానంలో, పశ్చిమ బెంగాల్ నాలుగవ స్థానంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర గేయం ఏది? జయ జయ హే తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణ. ఈ గేయాన్ని ప్రముఖ కవి అందెశ్రీ రచించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. తెలంగాణ ప్రభుత్వం దీనిని జూన్ 2, 2024న అధికారిక రాష్ట్ర గేయంగా ప్రకటించింది. తాజ్ మహల్ ఏ నది ఒడ్డున కలదు? యమునా నది. ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో యమునా నది ఒడ్డున నిర్మించబడింది. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించారు. భారత ఎన్నికల కమిషన్ కార్యాలయ భవనాన్ని ఏ పేరుతో పిలుస్తారు? నిర్వాచన్ సదన్. భారత ఎన్నికల కమిషన్ అంటే ఈసీఐ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీనిని నిర్వాచన్ సదన్ అని పిలుస్తారు. ఈ ఎన్నికల కమిషన్ 1950 జనవరి 25న స్థాపించబడింది. భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండవ, అలాగే డాక్టర్ జాకీర్ హుస్సేన్ మూడవ మరియు వివి గిరి నాలుగవ రాష్ట్రపతులుగా బాధ్యతలు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో పొడవైన నది ఏది?
గోదావరి నది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన నది గోదావరి నది. దీని పొడవు సుమారు 1465 కిలోమీటర్లు. దీని జన్మస్థానం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం. దీనిని దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని కూడా పిలుస్తారు. భారతదేశం మొత్తంలో గంగా నది తర్వాత ఇది రెండవ అతిపెద్ద నది. తెలంగాణ రాష్ట్ర మొదటి హోంమంత్రి ఎవరు? నాయిని నరసింహారెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మొట్టమొదటి హోంమంత్రిగా నాయిని నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఆయన హోంశాఖతో పాటు కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖకు కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1944లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మహారాష్ట్రలోని అహ్మద్నగర్ కోటలో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలు ఎవరు? మాలవత్ పూర్ణ. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా అంటే గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాలవత్ పూర్ణ 2014 మే 25న కేవలం 13 సంవత్సరాల 11 నెలల వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. తద్వారా ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. లాల్ బహదూర్ శాస్త్రి సమాధి పేరు ఏమిటి? విజయ్ ఘాట్. ఢిల్లీలోని యమునా నది తీరాన ఉన్న భారతదేశపు రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని విజయ్ ఘాట్ అని పిలుస్తారు. 1965 పాకిస్తాన్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి మరియు శాస్త్రి గారు చూపిన ధైర్యానికి గుర్తుగా దీనికి ఆ పేరు పెట్టారు. తెలంగాణ సరిహద్దు గాంధీ అనే బిరుదు ఎవరికి కలదు? జమలాపురం కేశవరావు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన జమలాపురం కేశవరావును తెలంగాణ సరిహద్దు గాంధీ అని పిలుస్తారు. ఆయనను హైదరాబాద్ సర్దార్ మరియు దక్కన్ సర్దార్ అని కూడా పిలుస్తారు. అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరు? కౌటిల్యుడు. మౌర్య సామ్రాజ్య ప్రధానమంత్రి అయిన కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించారు. ఈయనకే చాణక్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ గ్రంథం రాజనీతి, యుద్ధతంత్రాలు మరియు పరిపాలన అంశాల గురించి వివరించే ప్రాచీన గ్రంథం. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు? ఇందిరాగాంధీ. 1971లో ఇందిరాగాంధీ భారతరత్న అవార్డును అందుకున్న తొలి మహిళగా నిలిచారు. ఆమె తర్వాత మదర్ తెరీసా 1980లో,
అరుణ ఆసఫ్ అలీ 1997లో, అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998లో ఈ పురస్కారాన్ని పొందారు. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టు ఏది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 2025 ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఈ ఘనతను సాధించింది. తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 9. తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ కవి మరియు పద్మవిభూషణ్ గ్రహీత కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తోంది. కథకళి నృత్య రూపకం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? కేరళ. కథకళి అనేది కేరళ రాష్ట్రానికి చెందిన అత్యంత పురాతనమైన మరియు ప్రసిద్ధ సాంప్రదాయ నృత్య రూపకం. ఈ నృత్యంలో కళాకారులు భారీ అలంకరణలు, ముఖానికి రంగులు వేసుకొని పురాణ గాథలను హావభావాల ద్వారా ప్రదర్శిస్తారు. స్వతంత్ర భారతదేశంలో తొలి జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? పంతొమ్మిది వందల 51. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1951లో జనాభా గణన నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరుగుతోంది. అయితే 2021లో కరోనా వల్ల జనగణన అనేది నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని రూపొందించింది ఎవరు? ఏలె లక్ష్మణ్. ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించారు. ఇందులో కాకతీయ కళాతోరణం మరియు దాని మధ్యలో చార్మినార్ మరియు పైన అశోకుని ధర్మచక్రం ఉండి దాని కింద సత్యమేవ జయతే అని ముద్రించబడి ఉంటుంది. రామప్ప దేవాలయం ప్రస్తుతం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? ములుగు. కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయం ప్రస్తుతం ములుగు జిల్లాలోని పాలంపేటలో ఉంది. 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ దేవాలయం తన అద్భుతమైన శిల్పకళకు మరియు నీటిపై తేలే ఇటుకలకు ప్రసిద్ధి చెందింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? సికింద్రాబాద్. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాదులో ఉంది. ఈ రైల్వే జోన్ 1966 అక్టోబర్ 2న ప్రారంభించబడింది. ఇది భారతదేశంలోని ముఖ్యమైన రైల్వే జోన్లలో ఒకటి. వైశాల్యం పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది?
భద్రాద్రి కొత్తగూడెం సుమారు 7,483 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలోనే అతిపెద్ద జిల్లాగా ఉంది. అలాగే అత్యంత తక్కువ వైశాల్యం కలిగిన జిల్లా హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? డోలిగుట్ట. ములుగు జిల్లాలోని ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న డోలిగుట్ట తెలంగాణలో అత్యంత ఎత్తైన శిఖరం. దీని ఎత్తు సుమారు 965 మీటర్లు. అయితే గతంలో ఖమ్మం జిల్లాలోని పెద్దకొండ ఎత్తైనదిగా ఉండేది. కానీ విభజన తర్వాత అది ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయింది. కొమురం భీం ఇచ్చిన ప్రసిద్ధ నినాదం ఏది? జల్ జంగల్ జమీన్. జల్ అంటే నీరు, జంగల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి అని అర్థం. అడవి బిడ్డలకు అటవీ వనరులపై హక్కు ఉండాలనే ఆశయంతోనే కొమురం భీం ఈ నినాదాన్ని ఇచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? పంతొమ్మిది వందల 1942 ఆగస్టు 8న ముంబైలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే ఆయన డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ ఎవరు? సరోజినీ నాయుడు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు 1947లో ఉత్తరప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టి భారతదేశంలో ఈ పదవిని అధిష్ఠించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ శాసనసభలోని మొత్తం ఎమ్మెల్యే స్థానాల సంఖ్య ఎంత? నూట 19. తెలంగాణ శాసనసభలో మొత్తం 119 మంది ఎన్నికైన ఎమ్మెల్యే స్థానాలున్నాయి. గతంలో ఒక ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సభ్యుడుగా ఉండేవారు. కానీ ఆ విధానం రద్దు కావడంతో ప్రస్తుతం తెలంగాణలో కేవలం 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పోషించిన కీలకమైన పాత్రకు గాను ఆయనను భారత రాజ్యాంగ పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను
ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఐర్లాండ్. భారత రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. వీటిని రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుండి 51 వరకు గల ఆర్టికల్స్లో పొందుపరిచారు. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? విటమిన్ కే. శరీరానికి గాయమైనప్పుడు రక్తం కారిపోకుండా గడ్డకట్టడానికి విటమిన్ కే అత్యవసరం. ఈ విటమిన్ లోపం ఉంటే చిన్న గాయం అయినా కూడా రక్తం ఆగకుండా కారుతుంది. విటమిన్ కే యొక్క శాస్త్రీయ నామం ఫైలోక్వినోన్. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? కాలేయం. మానవ శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం మరియు అతిపెద్ద గ్రంథి కాలేయం. ఇది సుమారు 1.5 కేజీల బరువు ఉంటుంది. ఇది పిత్తరసం అంటే బైల్ జ్యూస్ను ఉత్పత్తి చేసి జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తపోటును ఏ పరికరం సహాయంతో కొలుస్తారు? స్పిగ్మోమానోమీటర్. రక్తపోటును అంటే బ్లడ్ ప్రెషర్ను కొలవడానికి స్పిగ్మోమానోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఆరోగ్యవంతుడైన మానవుని సాధారణ రక్తపోటు 120/80 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీగా ఉంటుంది. ఇందులో 120ని సిస్టోలిక్ ప్రెషర్ అని, అలాగే 80ని డయాస్టోలిక్ ప్రెషర్ అని పిలుస్తారు. మానవ శరీరంలో ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? డయాబెటిస్. ఇన్సులిన్ అనేది రక్తంలోని గ్లూకోజ్ అంటే చక్కెర స్థాయిని నియంత్రించే ఒక హార్మోన్. క్లోమగ్రంథి తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా శరీరం దానిని సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ అంటే మధుమేహం వస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏప్రిల్ 7. 1948 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO స్థాపించబడింది. దాని జ్ఞాపకార్థం ఆరోగ్య సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అదే రోజున ఒక ప్రత్యేక థీమ్తో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? స్టేపిస్. మానవ శరీరంలో అతి చిన్న మరియు తేలికైన ఎముక స్టేపిస్. ఇది మధ్య చెవిలో ఉంటుంది. ఇది సుమారు 2.8 నుండి 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 1928లో సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ను కనుగొన్నారు. దీనినే వండర్ డ్రగ్ అని కూడా పిలుస్తారు.
పట్టుపురుగుల పెంపకాన్ని ఏమని పిలుస్తారు? సెరికల్చర్. పట్టుపురుగులను పెంచి వాటి నుండి పట్టును ఉత్పత్తి చేసే విధానాన్ని సెరికల్చర్ అంటారు. భారతదేశం పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. కాజిరంగా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో కలదు? అస్సాం. కాజిరంగా జాతీయ పార్కు అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇది ప్రపంచంలోనే ఒంటికొమ్ము ఖడ్గమృగాల జనాభాలో 2/3 వంతులకు నిలయంగా ఉంది మరియు దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? గోదావరి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటే ఎస్ఆర్ఎస్పి నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించబడింది. అయితే దీనిని గతంలో పోచంపాడు ప్రాజెక్ట్ అని పిలిచేవారు. ఇది ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధానమైనటువంటి నీటి వనరు. అందుకే దీనిని ఉత్తర తెలంగాణ జీవధార అని కూడా పిలుస్తారు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఏది? మోటుపల్లి. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ ఓడరేవు మోటుపల్లి. గణపతి దేవుడు ఇక్కడ అభయశాసనం వేయించి విదేశీ వ్యాపారులకు రక్షణ కల్పించారు. ప్రసిద్ధ ఇటాలియన్ యాత్రికుడైనటువంటి మార్కోపోలో కూడా ఈ ఓడరేవును సందర్శించారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాట రచయిత ఎవరు? గద్దర్. ఈ పాటను ప్రజాయుద్ధ నౌక అయినటువంటి గద్దర్, ఇతని అసలు పేరు గుమ్మడి విఠలరావు, రచించారు. ఇది తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతో ప్రాచుర్యం పొంది ప్రజల్లో ఉత్తేజాన్ని నింపింది, అలాగే ఎంతో ప్రభావితం చేసింది. భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? (1950) జనవరి 26. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడినప్పటికీ అది 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. ఈ రోజునే మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే జరుపుకుంటాము. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు? త్రిపీటకాలు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను త్రిపీటకాలు అంటారు. ఇవి పాలీ భాషలో రాయబడ్డాయి. వీటిలో వినయ పీఠకం, సుత్త పీఠకం మరియు అభిధమ్మ పీఠకం అనే 3 రకాల పీఠకాలుంటాయి.